దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు ప్రభువు ఇచ్చినటువంటి వాక్యం జ్ఞాపకం చేసుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వాక్యం ఇలాగ వ్రాయబడింది. దేనిని గూర్చి చింతింపకుడు గాని ప్రతి విషయంలోనూ ప్రార్థన విజ్ఞాపముల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియపరచుడి. దేవునికి స్తోత్రం. మీ యొక్క విన్నపములు, మన విన్నపాలు ఏముంటాయండి దేవునికి తెలియపరిచేవి? ఏముంటాయి? అయ్యో, నా యొక్క పరిస్థితి ఎలాగుంది, నా సమస్య ఇది, నా ఇబ్బంది ఇది, నా రోగం ఇది, నా వ్యాధి ఇది, నా శోధన ఇది. ఇదే కదా. ఈ యొక్క శోధన వేదన గురించి చాలామంది దేవునికి చెప్పుకోవటానికి సిగ్గుపడతారు. దేవుని దగ్గర మోకాళ్ళ నుంచి ఆయనకు మొరపెడతాకి ఈగో ఫీల్ అవుతారు. మనుషులతో చెప్పడానికి సిగ్గుపడరు. చూడండి, అపొస్తలుడైన పౌలు గారు అంటున్నారు కదా, సిగ్గుపడే విషయంలోనేమో అతిశయపడుతున్నారు, అతిశయపడే విషయంలోనేమో సిగ్గుపడుతున్నారు. దేవుని గురించి అతిశయపడవలసింది మానేసి మనుషుల గురించి అతిశయపడి వాళ్ళ జీవితాన్ని పాడు చేసుకుంటున్నారు అనేక మంది. కనుక ఇక్కడ పౌలు గారు మరి ఈ యొక్క ఫిలిప్పీ సంఘానికి తెలియపరుస్తున్నటువంటి మాట ఈరోజు నీకు తెలియపరుస్తున్నాడు. ఎంత మాత్రము నీకున్న బాధను బట్టి, నీకున్న శోధను బట్టి నువ్వు చింతపడకు. అలాగే చింతపడి అనేక మందితో ఆ యొక్క చింతను పంచుకుని నిన్ను నువ్వు తక్కువ చేసుకుంటున్నావు. అనేక మందికి తెలియపరచడం వల్ల వాళ్ళు నీ యొక్క అవసరతను, నీ యొక్క స్థితిగతులను ఎరిగి వాళ్ళు ఏం చేస్తున్నారు తెలుసా? అవకాశం వచ్చినప్పుడు నిన్ను గురించి బ్యాడ్ ప్రచారం చేస్తున్నారు. అనేక మంది దగ్గర బ్యాడ్ ప్రచారం చేసి నీకు తెలియకుండానే నీకు నువ్వు తగ్గించబడిపోతూ ఉన్నావు. నీకు తెలియకుండానే తగ్గించబడిపోతూ ఉన్నావు. నువ్వు ఎంత ఉన్నతమైన స్థితిలో ఉన్నా కానీ తగ్గించబడిపోతున్నావు. ఎవరి వల్ల అంటే నీవు అనేక మందితో చెప్తున్నావు కదా, నీ యొక్క బాధని, సమస్యని నమ్మి చెప్తున్నావు. వాళ్ళ నిన్ను నమ్మించి ముంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక నువ్వు చింతించవలసిన అవసరం లేదు. దేవుని దగ్గర మాత్రమే కృతజ్ఞతాపూర్వకంగా నీ విన్నపములు ఆయనకి తెలియపరిచినప్పుడు ఆయన నీకు చేయవలసినటువంటి సమయంలో ఇయ్యవలసినటువంటి విధముగా నిన్ను హెచ్చించి నీ యొక్క బాధను తీర్చి, నీ వేదన తీర్చి, నీ శోధన నుంచి విడిపింపచేసి నిన్ను గొప్ప చేయటకి దేవుడు ఇష్టపడుతున్నాడు. కనుక ఆయనకి మాత్రమే నీ యొక్క విన్నపములు తెలియపరచు గాని మనుషులకి స్నేహితులుగా నటించేటువంటి వారికి కానీ, బంధువులుగా నటించేటువంటి వారికి కానీ నీ యొక్క విన్నపములు ఎంత మాత్రమో తెలియపరచొద్దని మరొకసారి మీకు తెలియపరుస్తూ నా ఈ మాటలు ముగిస్తున్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించిన గాక. దేవుడు నిన్ను ఉన్నతమైన స్థితిలోకి నడిపించిన గాక. దేవుడు అద్భుతమైన కార్యములు నీకు జరిగించిన గాక.